అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధా బై రమ. ఫ్రెండ్స్ ఇక నుంచి డైలీ వీడియోస్ ఒస్తాయి. ఈ 1 వీక్ మీకు కుదిరినప్పుడు వీడియోస్ ఇచ్చాను. నాకు తెలుసు ఎక్కువగా ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఊర్లో సిగ్నల్స్ లేవు. పైగా అందరం కలిసాం కాబట్టి కాస్త మాకు తీరికనేది లేదు. కాబట్టి ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్‌గా ఉంటాయి. మరి మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథలోకి వెళ్ళే ముందు కథ నచ్చితే లైక్ చేయండి. హైప్ ఇవ్వండి. కామెంట్ చేయండి. 'నీతో చుంబనమే' 53 54 భాగం. రచయిత సునందారాం గారు. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దామా? "ఏయ్! ఎక్కడికి పోతావే? ఇయాల నిన్ను నా దగ్గర నుంచి ఎవరూ కాపాడలేరని" కోపంగా చెప్తూ రూపీ వెంట పరుగులు పెడుతున్న వైపే వేగంగా అడుగులు వేస్తాడు. వెనక్కి తిరిగి చూస్తూనే ఆ చీకట్లో చెట్ల వెంట పరుగులు పెడుతున్న రూపీ మానం కోసం గట్టి పోరాటమే చేస్తుంది. అలా పరిగెడుతూ, పరిగెడుతూ ముందున్న రాయిని తట్టుకొని కింద పడిపోతే ఆమెకు అతి చేరువగా వచ్చిన రావణ్ణి భయంగా చూస్తూ కాలు బెనకడంతో కాలిని కదుపుతుంటే ప్రాణం పోతున్నంత నొప్పిగా అనిపిస్తున్నా అలాగే నిలబడలేక వెనక్కి జరుగుతూ చూస్తుంది. ఎందుకే అనవసరంగా నీ శ్రమని వృధా చేసుకుంటావు? ఇవాళ నిన్ను నా సొంతం కాకుండా ఎవడూ అడ్డుపడలేడు. ఆఖరికి ఆ దేవుడు కూడా అని మీసం దువ్వుతూ పెద్దగా నవ్వేస్తాడు రావణ్. రావణ్ వేస్తున్న ఒక్కో అడుగుకు రూపి భయంతో వెనక్కి జరుగుతూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఇవాళ నువ్వు ఎత్తుగడలు వేసినా నా నుంచి తప్పించుకోలేవే అని రాక్షసంగా నవ్వుతున్న అతన్ని నవ్వుకు లేడిపిల్లలా వణికిపోతుంది. ముందుకు పడ్డం వల్ల కాలు బెణికి భరించరాని నొప్పిని మంటని కలిగిస్తుంటే వాటిని పంటి కింద భరిస్తూ కష్టంగా పైకి లేచి పరిగెత్తాలని చూస్తున్న రూపి చీర కొంగు కాలి కింద తొక్కిపెట్టి ఎక్కడికే పారిపోవాలని చూస్తున్నావు? ఓ సారీ చెప్తే నీకు అర్థం కాదా? అని కొంగు పట్టుకొని విసురుగా లాగుతాడు రావణ్. అతను లాగిన ఫోర్స్‌కి గుండ్రంగా తిరిగి చంద్రుని వెలుగులో కనిపిస్తున్న ఆమె దేహాన్ని అతని కంటపడనివ్వకుండా చెట్ల పొదమాటున ఉన్న చీకట్లోకి వెళ్లి గుండెలకి చేతిని అడ్డుగా పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎక్కడికే వెళ్లి దాక్కోవాలని చూస్తున్నావు? మరికొద్ది సేపట్లో నీ ఒంటి మీద ఉన్న మిగిలిన బలువలు కూడా లేకుండా చేసి పూర్తిగా నిన్ను నా సొంతం చేసుకుంటానని ఒక్కో అడుగు రూపి వైపే వేస్తూ అడ్డొచ్చిన బరావత్ గొంతు పట్టుకుని పక్కకు విసిరేస్తాడు. అమ్మ రూపి అని గంగ కూడా కూతురు కోసం పరిగెడితే ఆవిడ కడుపులో బలంగా కాలుతో తనడంతో 10 అడుగుల దూరం వెళ్లి పడుతుంది. రూపి భయంగా పొదల వెనక్కి వెళ్తూ తల్లి, తండ్రి చివరికి తన బిడ్డ కూడా వీడి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, అన్నింటికీ తనే కారణమని తలబాదుకుంటూ రావణ్ చేతిలో మానం పోయే కంటే తన ప్రాణం పోవడం నయమనుకొని చెట్ల కొమ్మల్లో కోపుగా ఉన్న ఓ వెదురు కొమ్మను తీసుకొని గొంతులోకి పొడుచుకొని చచ్చిపోవాలనుకుంటుంది. ఇంతలో రావణ్ దగ్గరికి రాని వస్తే నన్ను తాకితే నా ప్రాణం నేనే తీసుకుంటాను అని షార్పుగా ఉన్న ఆ టేకు చెక్క కొమ్మని గొంతు మీదకు పెట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు? వద్దు. అలా చేయకని టెన్షన్ పడుతున్నట్టుగా నటిస్తూ వెనక్కి 2 అడుగులు వేసిన రావణ్ రూపీ కళ్ళు చూపు అతని కాళ్ళ మీదకి మళ్ళేలోగా వేగంగా ఆమెని చేతిలో ఉన్న కొమ్మని లాగేసి పక్కకు విసిరేస్తాడు. ఏంటే నీతో పక్క పంచుకొని స్వర్గం చూపిస్తానంటుంటే, వద్దు చచ్చి నరకానికి పోతానంటున్నావు అని చిరాగ్గా చెప్పి రూపి జుట్టు పట్టుకొని మీదకు లాక్కున్న రావణ్ ఆమె పెదాల్ని అందుకునే లోపే అతని చేతిలో ఉన్న రూపి విసురుగా పక్కకి లాగి రావణ్ గుండెల మీద కాలుతో బలంగా కొట్టడంతో వెనక్కు పడేవాడు కాస్త కష్టంగా నిలదొక్కుని ఎవడ్రా నువ్వు అని అంటాడు. చీకట్లో కనిపించని అతని రూపాన్ని చూస్తూ నేనెవరైతే నీకేంట్రా? ఏ ఆడదాన్ని బలవంతం చేయాలని చూస్తున్నావు? నువ్వు ఓ మగాడివేంట్రా? అని కోపంగా అరుస్తూ రావణ్ కాలర్ పట్టుకున్న అతన్ని చూడకపోయినా గొంతు పట్టుకుని సిద్ధుగారు అని అంటుంది రూపి. ఆమె నోట్ల నుంచి ఆ మాట అతి మెల్లిగా వచ్చినా కూడా సిద్ధు చెవికి చేరతాయవి. మధు అని సిద్ధు వెనక్కి తిరిగితే అదే అదునుగా భావించిన రావణ్ సిద్ధు వెన్నుపై గట్టిగా కొడతాడు. ఊహించని ఆ దెబ్బకు సిద్ధు వెళ్లి ఎదురుగా ఉన్న రూపీపై పెడితే ఇద్దరూ కలిసి నేలపై పడతారు. మొదటిసారి వెన్నెల వెలుగులో కనిపిస్తున్న రూపీ ముఖాన్ని తేరపారు చూస్తూ మధు అని సంతోషంగా పిలుస్తూ అప్పటి వరకు ఆమె మీద పడకుండా ఓ చెయ్యి నేలపై సపోర్ట్ తీసుకొని మరో చెయ్యి రూపీ తల కింద పెట్టిన సిద్ధు పక్కకి ఒరిగి ఆమెను అతని మీదకి తెచ్చుకొని గట్టిగా కౌగిలించుకుంటాడు. సిద్ధు చేసిన పనికి రూపీ నీలుక్కుపోతే రే ఎవడ్రా నువ్వు అని దగ్గరికొచ్చి రావణ్ మోకాలిపై గట్టిగా కొట్టి రూపుతో సహా పైకి లేచి నిలబడతాడు సిద్ధు. రే అసలెవడ్రా నువ్వు? ఈ రావణ్‌ని ఎదిరించేంత మొనగాడివా అని సిద్ధు మీదకు వెళ్ళబోతాడు రావణ్. ఇంతలో రూపీ బిడ్డడి తలకి బలంగా దెబ్బ తగిలిందే. ఎంత పిలిచినా లేవట్లేదు అని ఏడుస్తూ సింగాన్ని ఎత్తుకుని రూపీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది గంగ. కన్నయ్య అని బిడ్డని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్న రూపీ తానున్న పరిస్థితిని మర్చిపోయి అక్కడి నుంచి పరిగెత్తాలని చూస్తే అడ్డుగా వచ్చి నిలబడతాడు రావణ్.
ఎక్కడికి నువ్వెళ్ళేది? అని చేతిలో ఉన్న సింగాన్ని బలవంతంగా లాక్కోవాలని చూస్తున్న రావణ్ చెయ్యి పట్టి ఆపిన సిద్ధు, అలాగే అతని చేతిని పట్టి వెనక్కి మెలితిప్పడంతో చేతి నరాలు చిట్లి నొప్పితో రావణ్ పెట్టిన పులికేక అడవి ప్రాంతం మొత్తం మారుమ్రోగిపోతుంది. అప్పటి వరకు ఉన్న కోపానికి తోడు కొడుక్కి అలా అయ్యిందని తెలియడంతోనే సిద్ధులో కోపం కట్టలు తెంచుకుంటే రావణ్‌పై రావణకాండ జరిపి అతన్ని 10 నిమిషాల్లో మళ్ళీ పైకి లేవలేకుండా చేస్తాడు. సిద్ధు గారు ప్లీజ్ బాబుకి ఏమైందో అని నాకు కంగారుగా ఉందని మధు ఏడుస్తూ చెప్పడంతో రావణ్‌ని వదిలేసి బాబునెత్తుకొని కారు వైపు పరిగెత్తి మధుని కూర్చోమని చెప్పి బాబుని ఇచ్చి గంగ కూడా ఎక్కడంతో కారు స్టార్ట్ చేసి వారున్నది చివరి తండా కావడంతో త్వరగానే కార్ అడవి మార్గం నుంచి రోడ్డెక్కితే దగ్గరలో ఉన్న క్లినిక్ దగ్గరే కారు ఆపుతాడు సిద్ధు. బాబుకి ఫస్ట్ ఎయిడ్ వేసి తలకి బలంగా గాయమైందని అందుకే స్పృహ కోల్పోయాడు. ఉదయానికి స్పృహలోకొస్తాడని చెప్పి మెడిసిన్ రాసిచ్చి బ్లడ్ బాగా లాస్ అయింది కానీ బై గాడ్ గ్రేస్ తలకంత పెద్ద గాయమైనా కూడా ప్రాణాలకైతే ప్రమాదం లేదని చెప్పి అందరూ ఊపిరి పీల్చుకునేలా చేస్తాడు. ఆ రాత్రికి అందరూ అక్కడే ఉంటే ఉదయానికి కానీ బండ్లు దొరక్క అక్కడికి రావడానికి వీలు పడదు బరావత్‌కి, పెద్దయ్యకి. ఆ రాత్రంతా సింగాన్ని చూస్తూ గంగను పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయిన రూపి సిద్ధు గురించి ఆలోచించే స్థితిలో కూడా లేకుండా పోయింది. సిద్ధు పరిస్థితి ఎలా ఉందో అతనికే అర్థం కాకుండా ఉంది. ఓ వైపు కొడుక్కి అలా అయిందని బాధగా ఉంటే, మరోవైపు మధు అతన్ని చూసిన తర్వాత కూడా ఎవరో తెలియనట్టుగా ఉండడం ఏంటన్నదే అతనికి అర్థం కాని ప్రశ్న. అందుకే ఏడుస్తున్న మధుని దగ్గరకు తీసుకొని ఓదార్చాలని అనిపిస్తున్నా కూడా తన దగ్గరికి వెళ్ళకుండా కష్టంగా ఉన్నా సరే దూరంగా ఉండిపోతాడు. రూబీ, సింగాకి ఎలా ఉందమ్మా? బెడ్‌పై పడుకునున్న మనవడిని చూస్తూ అడుగుతారు బరావత్. రూపీ తండ్రిని చూడ్డంతోనే దగ్గరికెళ్ళి ఆయన్ని హత్తుకొని ఏడుస్తూ ఉండిపోతే, బిడ్డడికి ఇప్పుడు బానే ఉందయ్యా. ఈ పట్నం బాబు సమయానికి దేవుడిలా వచ్చి మన మనవడి ప్రాణాలని, మన బిడ్డ జీవితాన్ని నిలబెట్టాడని సిద్ధు వైపు చూసి కృతజ్ఞతగా చెప్తే, బరావత్ సిద్ధు దగ్గరికి వెళ్లి అతని కాళ్ళు పట్టుకోబోతారు. ఏం చేస్తున్నారు మీరు? అతన్ని ఆపుతూ కోపంగా అడుగుతాడు సిద్ధు. బాబు మీరు మా తండాకి ఏ వేళ వచ్చారో కానీ మా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం కలిగింది. నా బిడ్డ మానాన్ని, నా మనవడి ప్రాణాన్ని నిలబెట్టిన మీ రుణాన్ని ఏమిచ్చినా మేం తీర్చుకోలేమని కంటనీరుతో చెప్పి, రూపీ ఇక పదమ్మా మనం వెళ్దాం అని అప్పటికే స్పృహలోకొచ్చిన మనవడిని ఎత్తుకొని మరో చేత్తో రూపీని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళబోతారు. రూపీ చెయ్యి పట్టుకొని ఆపిన సిద్ధు నేను కాసేపు తనతో మాట్లాడాలి అని చెప్పి వారి సమాధానం వినకుండానే రూపీ చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళినట్టు తీసుకెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నారు మీరు వదలండి చేతిని విదిలించి కొట్టి కోపంగా చూస్తుంది. తన కోపాన్ని పట్టించుకోకుండా ఖాళీగా ఉన్న రూమ్ డోర్‌ని క్లోజ్ చేసి తనని గోడకి లాక్ చేసిన సిద్ధు ఆమె ఎటూ వెళ్లకుండా రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి సూటిగా కళ్ళల్లోకి చూస్తాడు. ఏం చేస్తున్నారు మీరు? కంగారు పడుతూ అతని వైపే సూటిగా చూడలేనట్టుగా తలని నేలకి వాల్చి అడ్డులెండి అని అంటుంది చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ. నువ్వెవరు? ముందది చెప్పు వదిలేస్తాను. ఏంటి మీ పిచ్చి ప్రశ్న? నేను రూపీని. మీకు తెలుసు కదా విసుగ్గా చెప్పింది. హా! మొన్నటి వరకు నేను కూడా నా మనసు చెప్తున్న మాట వినకుండా, కళ్ళు చెప్తున్న మాటలు విని మోసపోయాను. అందుకే ఇకపై ఇలా జరగకుండా నా మనసు చెప్పిన మాటే నమ్మాలనుకుంటున్నాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నాకైతే అర్థం కాలేదు. అడ్డులెండి. నేను వెళ్ళాలి. కోపంగా చూస్తోంది రూపి. అలాగే వెళ్దువులే కానీ ముందు నేనడిగే వాటికి సమాధానం చెప్పు పంపిస్తాను. ఏంటో అడగండి. నీ పేరేంటి? మీకు తెలుసు కదా! అయినా మళ్ళీ అడుగుతున్నారు. సరే అయితే వినండి. నా పేరు రూపి. చాలా. ఇంక అడ్డులెండి నేను వెళ్ళాలి. ఓహ్! నీ పేరు రూపి అయితే మరి మధు ఎవరు? మధునా? ఆవిడెవరో నాకెలా తెలుస్తుంది సిద్ధూ గారు? ఓహ్! అవునా? మరైతే నువ్వెలా చూడ్డానికి నా మధులా ఉన్నావు? నా మధుకి మాత్రమే నన్ను సిద్ధూ గారు అని పిలిచే అలవాటుంది మరి. గడ్డం పట్టి పైకి రేపి సూటిగా కళ్ళలోకి చూస్తూ ప్రశ్నిస్తాడు. ఏమో ఆవిడెవరో నాకు తెలీదు. ఆవిడ మిమ్మల్ని ఎలా పిలుస్తుందో కూడా నాకు తెలీదు. అతని కళ్ళల్లోకి చూడలేక తడబడుతూ చెప్తుంది. మరైతే నేను నా పేరు మీకిప్పటి వరకు చెప్పలేదు గదా! నా పేరు సిద్ధు అని మీకెలా తెలిసింది? ఆమె బుగ్గలు 2 ఒత్తిపెట్టి కళ్ళెగరేస్తూ ముఖానికి దగ్గరగా వెళ్లి అడుగుతాడు సిద్ధు. లేదు. మీరు పేరు చెప్పారు. అందుకే నాకు తెలిసింది. లేదంటే ఎలా తెలుస్తుంది? వణుకుతున్న స్వరంతో చెప్తున్న మధు బుగ్గలు 2 ఒత్తి పట్టుకోవడం వల్ల ముందుకొచ్చిన మూతికో పెక్కించి ఇంకా తనివి తీరక వాటిని అందుకోవాలని చూస్తాడు. సిద్ధు గారు ప్లీజ్ అతని షర్ట్ పట్టుకొని దూరం జరుపుతుంది. సారీ మిమ్మల్ని చూస్తే నా భార్య మధునే గుర్తొచ్చింది. తను కూడా చూడ్డానికి అచ్చు మీలాగే ఉంటుంది అని చెప్పి మధు హావభావాల్ని గమనిస్తూ అలాగే ఉండిపోతాడు. అతను అలా చేసినందుకు అతనిపై కోపం లేదు. ఆమె ముఖంలో ఏదో దాస్తున్నానని కంగారు తప్ప. మధు ఆ పిలుపు వినడంతోనే టక్కున తలెత్తి పైకి చూస్తే అతని ప్రశ్నకు సమాధానం దొరికినట్టుగా నవ్వుకుంటాడు సిద్ధు. నేను వెళ్ళాలి అడ్డు తప్పుకోండి అని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళబోతున్న మధు చెయ్యి పట్టి ఆపి నిజాన్ని ఎంతో కాలం దాచలేవని గుర్తుపెట్టుకో మధు.
అని చెప్పి సిద్ధు కూడా రూపీ వెనకే వెళ్ళిపోతే, ఆ రాత్రి కొడుకుని చూసి ఏడుస్తూ వాడికలా కావడానికి కారణం తనే అని బాధపడుతూ గడిపేస్తే, తెల్లవారాక కునికిపాట్లు పడుతున్న మధుకి కొడుకు కదలడం కనిపించడమే ఆలస్యం. వాడి దగ్గరికి పరుగులు పెడితే, అప్పుడే స్పృహలోకి వచ్చిన సింహ దగ్గరికి వచ్చిన తల్లిని చూసి అమ్మా అని హత్తుకుపోతాడు. కన్నయ్య నొప్పిగా ఉందా అని ఏడుస్తూ అడుగుతుంది. తలంతా నొప్పిగా ఉన్నా సరే, లేదమ్మా నేను బానే ఉన్నానని నవ్వుతాడు బుడ్డోడు. వాటి మాటలకి మనసులోని మురిసిపోతూ, లే నాన్న కాస్త ఏమైనా తిందువని వాడిని పైకి లేపి బరావత్ వైపే చూస్తే, నేనెళ్లి తీసుకొస్తాను ఈలోపు బాబుకి బ్రష్ చేయించండని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు సిద్ధు. ఏ తల్లి కన్నబిడ్డో సమయానికి దేవుడిలా వచ్చి తల్లి బిడ్డలని కాపాడాడని సిద్ధుని చూసి వెటుకలు విరుస్తారు గంగగారు. అవునే చూడ్డానికి గొప్పింటి బిడ్డలా ఉన్నా కూడా వాళ్ళకి ఉండే పొగరు, అహం ఇసుమంతైనా లేదు బాబుకి అని సంతోషంగా చెప్పి మనవడిని ఎత్తుకుంటాడు బరావత్. వాడికి బ్రష్ చేయించి ఫ్రెష్ అయ్యాక తీసుకొచ్చి బెడ్‌పై పడుకోబెట్టిన బరావత్ అప్పుడే లోపలికొస్తున్న సిద్ధు చేతిలోని ఇడ్లీ పొట్లాన్ని రూపీ చేతికిస్తూ, బాబు ఇప్పటికే మా కోసం రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. చూడబోతే మీరేదో పెద్ద పెద్ద యాపారాలు చేసేవాడికి వల్లే ఉన్నారు. మీకు ఇబ్బందైతే వెళ్ళండి బాబు. ఎలాగో ఇప్పుడు మా మనవడికి బానే ఉంది కాబట్టి, మరి కాసేపట్లో డాక్టర్ గారు రాగానే మేము వెళ్ళిపోతామని చెప్తాడు. ఇందులో నేను ఇబ్బంది పడడానికి ఏముంది అంకుల్. నేను మీ తండాకొచ్చినప్పుడు మీరు నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చి, నాకు కావాల్సిన హెల్ప్ చేశారు. మరిప్పుడు మీకు అవసరమైన టైంలో మీకు నేను హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను? పైగా నేను చేస్తుంది హెల్ప్ అని నేను అనుకోవట్లేదు. సిద్ సింహ లైక్ మై బాయ్ అని వాడి తల నిమిరి ఇప్పుడెలా ఉంది? అని అంటాడు. ఫైన్ అంకుల్. కాస్త తలంతా నొప్పిగా ఉందని చెప్తున్న వాడి గొంతు బొంగురుపోవడం గమనించి వాడి వయసుకు మించి మెచ్యూరిటీతో ప్రవర్తిస్తున్న వాడిని గుండెలకు హత్తుకొని కాసేపే నాన్న తగ్గిపోతుందని అంటాడు. తలకి పడిన కుట్లు వల్ల వాడు నొప్పిని తట్టుకోలేకపోతున్నాడని అర్థమై సిద్ధునే స్వయంగా సింగాకి ఇడ్లీ తినిపించి డాక్టర్ రావడంతో నొప్పి తగ్గడానికి గాయానికి మెడిసిన్స్ తీసుకొని బాబుని డిశ్చార్జ్ చేస్తాననడంతో వాళ్ళని కారులో ఎక్కించుకొని గూడెం వైపు కార్‌ని పోనిస్తాడు. వీళ్ళ కారు అక్కడికి రావడంతోనే చుట్టుపక్కల ఇళ్లలోని అందరూ కూడా సింగాని, రూపిని చుట్టుముట్టి ఎలా ఉందని అడుగుతారు. ఆ రాత్రి రావణ్ నుంచి రూపిని కాపాడడానికి వెళ్ళలేకపోయామే అని బాధపడుతూ. అందరికి ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పి, సిద్ధునే వాళ్ళని కాపాడాడని గొప్పగా చెప్తుంది గంగ. మళ్ళీ రావణ్ వచ్చి రూపిని ఏదైనా చేస్తే ప్రమాదం ఉందని గంగ గారు సిద్ధు చేయి పట్టుకొని కొన్ని రోజులు కనీసం సింగాకి తగ్గే వరకైనా తమతో ఉండమని అడగడంతో అదే తనకు కూడా కావాల్సిందనుకున్న సిద్ధు అడగడంతోనే ఓకే చెప్పేసి సింగాన్ని ఎత్తుకుని పక్కకు వెళ్ళిపోతాడు. వెళ్తున్న సిద్ధునే చూస్తున్న రూపీ ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. ఒకవేళ సిద్ధు కనుక ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటే అతనికి కూడా రావణ్ వల్ల ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని భయపడుతున్న మధుని కుదుపుతారు గంగ. ఆ రోజంతా తండావాసుల పలకరింపులతో గడిచిపోతే సాయంత్రం వరకు వారితో మాటల్లో పడి తిండి తినడం మానేస్తుంది రూపీ. సింగా కూడా కాస్త నొప్పి తగ్గడంతో ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకోవడానికి వెళ్ళిపోతే వంట కోసం కూరలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్తుంది మధు. కాల్స్ మాట్లాడుకుంటూ వరండాలోనే కూర్చున్న సిద్ధు కూడా ఆమె వెనకే వెళ్తే, బాబుది బాగా సహాయం చేసే గుణమని మురిపెంగా అనుకుంటుంది గంగ. ఏవండోయ్ రూపి గారు కాస్త ఆగండి అంటాడు. తన చేతిలోని బుట్ట అతని చేతిలోకి తీసుకుంటూ. కథ ఇంకా ఉంది. మరి రూపియే మధు అని సిద్ధుకి క్లారిటీ వచ్చింది. కానీ మధు మాత్రం సిద్ధుకి దూరంగా జరుగుతోంది. మరి మధు తనే రూపి అని ఒప్పుకుంటుందా? అలా ఒప్పుకునేలా సిద్ధు చేస్తాడా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.